అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? సరే, మరి ఇవాళ మన ధమాకా ఆర్తలల్లా దుమ్ము దులిపే ఆర్తలను పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్లో వచ్చే ఆర్తలను పురాగా చూడుండ్రి. చలో మరిగా మన ధమాకా ఆర్తలను సురు చేద్దామా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నన్నే ఆపుతావా? నన్ను ఆపే దమ్ము ధైర్యం నీకెక్కడిదిరా? నీకెన్ని గుండెలు ఉండాలి నన్ను ఆపేతందుకు? నేను ఎవరో ఎరికేనా? నీ అంతు చూస్తా ఏమనుకుంటున్నావో? అమ్మ తోడు, ఈ మాట నేనంటలేను, ఒక పెద్ద మనిషి అన్న మాటలు. మరి గంతగనం మాట ఎవరినన్నాడు, ఎవరితో అన్నాడు? ఇంతకీ ఎవలా పెద్ద మనిషి అని అంటారా? ఆయన ఎవరో తెలవాలంటే మాత్రం పురాగా ఈ వార్త మీరు చూడాల్సిందే. ఏయ్, నా బండిని ఎవరు ఆపింది? పాగలగాడు. ఏయ్, నేనెవరో ఎరకనా? ఎవరి బండి ఆపుతున్నారా మీరు? ఖబర్దారు, నా బండి ఆపిర్రాట. మీ సంగతి ఎంత చూస్తా, మీ అంత చూస్తా. మీరు ఏమనుకుంటున్నారు? మీ కథ ఏంటిది? కావాల్సింది నా బండే ఆపుతారా మీరు? ఆగో, ఏదేమో లావులావు మాట్లాడుతున్నారని చెప్పి నా మీదకి గరానికి రాకుండ్రి. ఈ మాట నేనలేదు, ఒక కాంగ్రెస్ లీడర్ అన్నాడయ్యా. ఏంది కాంగ్రెస్ లీడర్ అన్నాడా? ఎవరితో అన్నాడు? ఏమా ముంచటని అంటారా? ఇక అదేందో తెలుసుకోవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు రాజ్యంలో పోలీసులకే సేఫ్ లేకుండా పోయింది. నా బండిని ఆపుతాడా? ఎవడరాడు పాగలగాడు అనుకుంటా ట్రాఫిక్ ఏసీపీని రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడ్డగోలు మాటలతోని పోలీసు వ్యవస్థనే అవమానపరిచేటట్టు మాట్లాడిండు. అంతటితో ఆగలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అనుకుంటా చేతులతోని నెట్టేసి ఏసీపీ మీద ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడికి దిగినరయ్యా. ఇక గింత పెద్ద సంఘటన అవుతుంటే కూడా సోద్యం చూసుకుంటా ఏసీపీకే లొల్లొద్దు సార్, మనకెందుకు వచ్చిన పంచాయతీ, గైన బండి మనం అప్పుడెందుకు పోనీయండి సార్, జరసేపు సైలెంట్ ఉంటే అయిపోతుంది అని చెప్పి పోలీసులు పక్క పంటున్నోళ్ళు ఏసీపీకి సర్ది చెప్పే ప్రయత్నం చేసిండ్రు అయ్యా. సరే, మరి అసలు ఏందయ్యా కథ పురాగా చెప్పానంటే, ఎన్టీపీసీల ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోతున్నాడట రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక అయిన బండిని దారిలే ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్లు ఏసీపీ ఎవరైతే ఉన్నారో జాన్ నరసింహులు సార్ మీరు అటు పోవద్దు సార్, జర ఆగుండ్రు అని చెప్పి బండి ఆపిండంట. దీంతో నా బండినే ఆపుతావా? ఎవరు నువ్వు? నీకు ఎన్ని గుండెలు ఉండాలని చెప్పి ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులను కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అనరాని మాటలు అనుడే కాదు, ఆయన చుట్టుపట్టున్నటువంటి అడ్డబుట్టగాళ్ళు కూడా గట్టిగానే పోలీసుల మీదకి గరమైనరట. ఇక ట్రాఫిక్ ఏసీపీ కూడా ఏం తక్కువ తినలేదు, అగ్ని అగ్ని అన్నంత రేంజ్ లో రిటర్న్ ఫైర్ అయ్యిండట అలా మీదికి. ఇక ఇట్లా అక్కడ ఒక యుద్ధ వాతావరణమే కనబడ్డది. ఇక దీంతోనే అక్కడ బాగానే ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరు వర్గాలు గట్టిగానే పోటాపోటీగా లొల్లులే పెట్టుకున్నారు. కాకపోతే ఇంట్లో గమనించాల్సిన ముచ్చట ఏందనంటే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ గా పెద్ద మనిషి పోలీసు వ్యవస్థనే తప్పు పట్టేటట్టు ట్రాఫిక్ ఏసీపీనే గన్ని మాటలు అనన్నాడంటే ఏమనుడు చెప్పుండ్రి. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఏంటున్నారా ఈ పంచాయతీ? మీరున్న రాజ్యంలో కనీస మర్యాదలు పోలీసులకు ఇయ్యకపోగా అడ్డగోలు మాటలు అనుకుంటా వాళ్ళ మీదకే కయ్యానికి కాలు దువ్వినట్టుగా పోతున్నారు అయ్యా మీ లీడర్లు. పోలీసులకే గీ తీరుగా సేఫ్ జోన్ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటిదయ్యా? ఒక్కపారి ఆలోచన చేసి గిసొంటోళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి, మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి అనిజరంతా కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. అబ్బా, చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను ఎట్లున్నాయి? మాత్రున్నాయిలే అన్నట్టు మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్లు చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దుమ్ము దులిపే ఆర్తలతోని ధమాకా న్యూస్లల్లా మళ్ళా కలుసుకుంటా ఉంటా మరి.